విశాఖ అంటేనే ప్రకృతి సోయగాలకు పెట్టింది పేరు. ప్రకృతి సిద్ధమైన అందాలతో పాటు చరిత్రకు నెలవుగా నిలిచే ఎన్నో ఆనవాళ్లు నేటికి సజీవంగా ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి విశాఖ అర్బన్ జియో పార్కుగా గుర్తించబోతున్నారు. ఇదే జరిగితే విశాఖకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించనుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఓవైపు పచ్చని కొండలు, మరోవైపు సముద్రం, ఆమడ దూరంలో ప్రకృతితో మైమరిపించే అరకు అందాలు. ఇవన్నీ విశాఖకు వరంగా మారబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా విశాఖకు గుర్తింపు తీసుకురాబోతున్నాయి. 48 దేశాల్లోని 200 ప్రాంతాలను యునెస్కో జియో పార్కులుగా గుర్తించింది. మన దేశంలో 6 ప్రదేశాలను గుర్తించారు. ఇందులో విశాఖపట్నం అర్బన్ ఒకటి. ఢిల్లీలో యునెస్కో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో జియో పార్కులపై చర్చించారు. దేశంలో జబల్పూర్ జియో పార్క్, సిక్కిం మామెలిలో పోచల్ పార్క్, కేరళ వరక్కల జియో పార్క్, రాజస్థాన్లో రామ్గఢ్ జియో పార్క్, లదాఖ్లో లామ్యూర్ మ్యూజియం, విశాఖపట్నం అర్బన్ జియో పార్కులపై ఈ సదస్సులో చర్చించారు. వాటికి గుర్తింపు లభించేలా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం చొరవ తీసుకోవాలని సూచించారు. జియో పార్క్ గుర్తింపు లభిస్తే ఆ ప్రాంతంలో ఉన్న అన్ని ప్రముఖ స్థలాలు ఒకే గొడుగు కిందకు వస్తాయి. విశాఖపట్నం 1.7 బిలియన్ సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన భౌగోళిక వైవిధ్యం గల ప్రాంతం. ఇక్కడ ఎర్రమట్టి దిబ్బలు, బొర్రా గుహలు, బౌద్ధరామాలైన తొట్లకొండ, బావికొండ, బొజ్జన్నకొండ తదితర పర్యాటక ప్రదేశాలకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. విశాఖ సముద్ర తీరం నుంచి వేల సంవత్సరాల క్రితమే పలు దేశాలతో నౌకా వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించారు. అలాగే భీమిలి సమీపంలోని ఎర్రమట్టి దిబ్బలకు కూడా వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ స్థలాన్ని భౌగోళిక వారసత్వ సంపదగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇప్పటికే గుర్తించింది. బొర్రా గుహలు కూడా వేల సంవత్సరాల క్రితం నాటివే. వీటితో పాటు సింహాచలం దేవాలయం, పాత నగరంలో వారసత్వ కట్టడాలు జియో పార్క్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించనున్నాయి. పురాతన చరిత్ర గల ఈ ప్రదేశాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి జియో పార్కుగా గుర్తింపు వస్తే ఈ ప్రాంతానికి అంతర్జాతీయంగా ఎంతో ప్రాధాన్యత లభిస్తుంది. అయితే జియో పార్క్ గా విశాఖ అర్బన్ ను గుర్తించాలంటే యునెస్కో నిర్దేశించిన నమూనా సమర్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఎర్రమట్టి దిబ్బలను భౌగోళిక వారసత్వ సంపదగా గుర్తించేందుకు విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న ఇంటాక్ట్ సంస్థ కృషి చేసింది. ఈ సంస్థ ప్రస్తుత విశాఖ చాప్టర్ చైర్మన్ ఏయు జియాలజీ విశ్రాంత ఆచార్యులు రాజశేఖర్ రెడ్డి తదితరులు జిఎస్ఐతో పోరాడి గుర్తింపు తీసుకొచ్చారు. విశాఖ పరిసరాల్లో మరికొన్ని పురాతన ప్రదేశాలను ప్రపంచానికి చాటి చెప్పాలని ఇంటాక్ట్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల ఢిల్లీలో జరిగిన సదస్సులో జియో పార్కులపై నివేదిక సమర్పించామని రాజశేఖర్ రెడ్డి చెబుతున్నారు. అర్బన్ జియో పార్క్ కింద చాలా అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కువగా యునెస్కో ఇంతవరకు రికగ్నైజ్ చేసిన 200లో కూడా 30% కోస్టల్ ఏరియాస్లో ఉన్నాయి. అందులో అర్బన్ చాలా తక్కువ. ఒక హాంకాంగ్ లాంటిది ఒకటి అలా ఉంది. కానీ మనకు అలాంటి అవకాశం ఒక వైజాగ్కే ఉంది. ఎందుకంటే వైజాగ్ సిటీలో మనకు కోస్ట్, ఈస్టర్న్ ఘాట్స్, అలాగే బుద్ధిస్ట్ సైట్స్, తర్వాత మంచి చరిత్ర ఇవన్నీ కలిగి ఒకే చోట ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని మనము సమ్మిళితం చేసుకొని మనము ముందుకు తీసుకెళ్ళడానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే విశాఖ నిత్యం పర్యాటకులతో కళకళలాడుతుంది. విశాఖ అర్బన్ ను జియో పార్క్ గా యునెస్కో గుర్తిస్తే ప్రపంచవ్యాప్త గుర్తింపు లభిస్తుంది. దీంతో ఇతర దేశాల నుంచి ఎక్కువ మంది పర్యాటకులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ప్రపంచవ్యాప్త పర్యాటకులు సందర్శిస్తే ఈ ప్రాంతం భౌగోళిక వారసత్వ సంపద, పురావస్తు చరిత్ర, విశిష్టతకు ప్రాచుర్యం లభిస్తుంది. ఇక్కడి ప్రజల జీవన విధానం, సాంస్కృతిక వారసత్వ సంపద, ఆహారం, వస్తువులు, వాతావరణం, దర్శనీయ స్థలాలకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుంది. దీంతో పెద్ద ఎత్తున ఉపాధితో పాటు ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.